నమస్కారం సార్, మీరు చూస్తున్నది యూబీఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్కడక్కడ కుండపోత వర్షాలు అయితే కురిశాయి. ఈ మనకు గత 4, 5, 6, 7 గత తేదీలలో అక్కడక్కడ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, కోస్తాంధ్ర, మధ్యాంధ్ర, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి తెలంగాణ, అక్కడ రాయలసీమకు భారీ వర్షం సూచన ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటు ఉమ్మడి రాయలసీమలో 4 డిస్టిక్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఫుల్ హెవీ రెయిన్స్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటు తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, మహబూబ్నగర్, జడ్చర్ల, వనపర్తి, నల్గొండ, సూర్యాపేట, మునుగు, మహబూబాబాదు, సత్యవేడు పరిసర ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి. ఇటు గుంటూరు, విజయవాడ, సుళ్ళూరుపేట పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసి, నెల్లూరు పరిసర ప్రాంతాలు, ప్రకాశం, పల్నాడు, విజయవాడ, అమరావతి పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పార్వతీపురం, మన్యం జిల్లా, శ్రీకాకుళం, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి. ఇటు కర్ణాటకలో కూడా హుబ్లీ, ధార్వాడ్, బెళగావి, ఉడిపి, చిక్మంగళూరు, మైసూరు, ఓసూరు, హాసన్, మడికేరి, శివమొగ్గం, తుమ్కూరు, బెంగళూరు, చింతకుంట, కోలార్పేట పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటు కర్ణాటక, తమిళనాడు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, మెదక్, మేడ్చల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని వర్షాలు చూడగలం మనము. ఈ గత 10 రోజుల వాతావరణం మనం చూసుకున్నట్లయితే తెలంగాణ అండ్ కర్ణాటకలో భారీ వర్షాలు, ఆల్మోస్ట్ అంత ఎండలు ఎక్కడ కూడా విపరీతమైన ఎండలు ఉండే అవకాశం చాలా తక్కువ. అంతా కూడా మనకి 28, 29, 30, 32 లోపే ఉష్ణోగ్రతలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.